Hi guys, welcome to Satnika Vlogs. Today we are in Albuquerque, day 2 of our trip. And today we are visiting Sandia Peak Tramway and around 9 a.m. మనం టికెట్స్ 9 AM బుక్ చేసుకున్నాం కదా. సో మన టైం ఇప్పుడు మాకు ఇక్కడ టైం 7:30 AM అవుతుంది. సో మనకి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఒక 30 minutes డ్రైవ్ ఉంది, మేము ఎక్కడైతే స్టే చేస్తున్నామో అక్కడి నుంచి. సో యా స్టాండియా పిక్ ట్రామ్వే నాకు ఫస్ట్ టైం అది ఎలా ఉంటుందో తెలియదు, అన్ని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో తెలియదు. మౌనిని చూసి టికెట్స్ అన్ని బుక్ చేసింది. చూద్దాం అక్కడికి వెళ్ళి. సో మనం ముందుగా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలి టికెట్స్, అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి. యా తనే అన్నీ చూసుకుంది, తనే బుక్ చేసింది. అక్కడికి వెళ్ళాక చూద్దాం ఎలా ఉంటుందో. ఈజ్ ఇట్ లైక్ వర్తీ టు విజిట్ ఆర్ నాట్? ఓకే, విల్ గివ్ మోర్ విజిట్. యా స్టే ట్యూన్డ్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ దిస్ వ్లాగ్. స్టార్ట్ అయ్యాం శాండియా పీక్కి. ఆన్ ద వేలో మౌంటైన్ వ్యూస్ చూడండి, చాలా బాగున్నాయి కదా. మీకు కనిపిస్తున్న మౌంటైనే మనం వెళ్ళబోయే పీక్. అలా వ్యూస్ చూస్తుండగానే మనం మన డెస్టినేషన్కి రీచ్ అయ్యాము. ఇదే ఎంట్రన్స్ పాయింట్ శాండియా పీక్ ట్రామ్వేకి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. నవ్ వీఆర్ ఎట్ శాండియా పీక్ ట్రామ్వే. సో ఇది ఇంకా 9 AM ఓపెన్ చేస్తారు. మా స్లాట్ వచ్చి 9 AM. అక్కడ లైన్ మన వెనక చూస్తే మీకు లైన్ ఫామ్ చేస్తారు. సో అక్కడ నించొని మనం వెయిట్ చేయాలి. వాళ్ళు ఇంకా ఓపెన్ చేయలేదు కాబట్టి అంటిల్ దెన్ జస్ట్ ఎంజాయ్ ద వ్యూస్ ఫ్రమ్ హియర్. గైస్ అక్కడ చూసారు కదా, మాతో వచ్చిన ఫ్యామిలీ వాళ్ళే. వాళ్ళ అబ్బాయి, చిన్న అబ్బాయి అటు సైడ్ ఉంటాడు, వాళ్ళ పెద్ద అబ్బాయి. సో దే ఆర్ ఆల్సో ఎంజాయింగ్ ఏ లాట్. టైం 8:45 అవుతుంది గైస్. సో ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాము. ఇది ట్రామ్ ఎంట్రన్స్. టికెట్స్ అవన్నీ ఇక్కడ స్కాన్ చేసుకొని వెళ్ళాలి. సో వెనకాల చూస్తే అవి ఉంటాయి, దాని నుంచి అనుకుంటా ట్రామ్ వెళ్తుంది మనకు తెలిసి. సో అక్కడ వెయిట్ లైన్ అనుకుంటా, క్యూది. కమ్ ఆన్, ఫాలో మీ. వచ్చేసాం గైస్ ట్రామ్ దగ్గరికి. బోర్డింగ్ స్టార్ట్ అయింది, బట్ స్టిల్ ఆన్ ద లైన్ వెయిట్ చేస్తున్నాం. కొంచెం ట్రామ్ పెద్దగా ఉంది, అందులో పట్టే మనుషుల కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మేము. సో స్టార్ట్ చేయలేదు, ఎగ్జాక్ట్లీ 8:55 అవుతుంది. ఇంకా 5 minutes స్టార్ట్ చేస్తారు. దే ఆర్ గెటింగ్ ద థింగ్స్ రెడీ ఫర్ ద ట్రిప్ అంటారు. జింకలు అనుకుంటాను అవి, బట్ లుక్స్ లైక్ మౌంటైన్ గోడ్స్ ఆల్సో. స్టార్ట్ అయింది, లోపలికి వెళ్తున్నాము. ఇది మన ఫ్లైట్ 1. కృష్ణ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. So we are entering Cibola National Forest now. The tram is starting now, guys. You can see.
construction on our tramway started in 1964. As we go up, you'll see a trail off to the right. That was originally a road that was used to carry men and materials up to where Tower 1 was built. Tower 2 and the upper terminal were built exclusively with helicopter flights. There are plans to put them back. As we cross over the tower, you will get a little bit of sway here. వెనకాల Not a వాయిస్ bad idea to వింటున్నారు hold కదా, on to one of సో the అది rails డ్రామా or ఆపరేటర్ over the మనకి pole. శాండా పీక్ You హిస్టరీ can అంతా hold on to one of your చెప్తున్నారు. fellow passengers if you అండ్ have మనం కొంచెం దూరంగా ఉన్నాము, సో వాయిస్ లోగా వినిపిస్తుంది. ఈ టవర్ రీచ్ అయ్యామంటే హాఫ్ వే మనం అసెండ్ అయినట్టు, మనకు కొంచెం జర్క్ వచ్చినట్టు ఫీల్ అవుతాం అనమాట టవర్ క్రాస్ అయినప్పుడు. అదే చెప్తున్నారు డ్రామా ఆపరేటర్, ఇట్స్ లైక్ ఏ రోలర్ One of my కోస్టర్ ఇన్ ద coworkers ఎయిర్ calls అని. that the world's shortest roller coaster. Off on your right, you'll see a boulder sitting on a mound there. We actually put that up over the holiday weekend for y'all. We call that golf ball rock. Doesn't look very large from here, but that boulder is actually 3 times the size of our cabin here. We'll go through a couple of different climate zones as we go up the mountain here. You can see. పైకి వెళ్తున్నంతసేపు ట్రామ్ ఆపరేటర్ ఇలానే శాండియా పీక్ హిస్టరీ అంతా చెప్తున్నారనమాట. శాండియా పీక్ అనేది May 7, 1966లో ఓపెన్ అయింది, అరౌండ్ 60 years ఎగో. సో వాళ్ళకి ఇయర్ చాలా స్పెషల్ అంట, ఎందుకంటే అమెరికా 250 years ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంది అండ్ ఇది ఓపెన్ 60 years అయింది కాబట్టి. అండ్ శాండియా పీక్ అనేది ఎలివేషన్ ఆఫ్ 10,679 feet ఎలివేషన్లో ఉంది ఆ పీక్ అనేది, మనం ఇప్పుడు వెళ్తున్న పీక్. అండ్ దీని ఆపరేటింగ్ టైం వచ్చేసి థర్స్డే టు మండే 9 AM to 8 PM వరకు ఉంటుందంట. సో 8 PM మైబీ కింద నుంచి పైకి వెళ్ళేది లాస్ట్ అనుకుంటా. అండ్ దీని లైన్ లెంత్ వచ్చేసి 2.7 miles అంట. And this stretch of cable from here to the top of the mountain is the longest unsupported cable in the world. You can see our system. On top of it. Last tram down tonight is at 10 PM. You are welcome to stay on the mountain as long as you like until then. Those hoses you see in front of you are actually used to drain water out of your cabin. We have a water tank under us, holds about 800 చూశాను gallons. కదా అక్కడ ఒక ఆయన నించొని ఇమిటేట్ చేస్తున్నారు ట్రామ్ని, ఆయన పుల్ చేసి స్టాప్ చేసి థ్రెడ్ కడుతున్నట్టు. అండ్ మనం ట్రామ్ డాక్ అయినప్పుడు కూడా కొంచెం జర్క్ వస్తుంది, మనం హోల్డ్ చేయాలన్నమాట, రైలింగ్స్ ఉంటాయి అక్కడ. ట్రామ్ ఆపరేటర్ కూడా చెప్తున్నారు అదే. పీక్ వచ్చాక ఇవి గైస్ వ్యూస్ మనకు కనిపిస్తున్నది. వ్యూ అయితే చాలా బాగుంది ఈ హైట్ నుంచి. అండ్ కింద దూరంగా కొంచెం ఆరెంజ్ షేడ్లో రాక్స్ కనిపిస్తున్నాయి కదా, సో అవి క్లైమేట్ చేంజెస్ వల్ల కెమికల్ రియాక్షన్ అయ్యి ఆ కలర్కి చేంజ్ అయ్యాయంట. బట్ పైన హిల్స్ మీద ట్రీస్ అవి మాత్రం గ్రీన్గా ఉన్నాయి. సో ఇట్ సీమ్స్ లైక్ ఏ వాటర్ మెలన్. సో వాళ్ళు ఆ క్యాన్యాన్కి ఆ పాయింట్ని వాటర్ మెలన్ క్యాన్యాన్ అని పెట్టారు. కింద నుంచి ఇక్కడ నుంచి కింద కనిపిస్తుందంతా ఆల్బకర్కి టౌన్. వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి ఆల్బకర్కి టౌన్ది. మనం పైకొచ్చిన ట్రామ్ అయితే మళ్ళీ బ్యాక్ వెళ్తుంది ఇంకొక ట్రిప్ పర్సన్స్ని తీసుకురావడానికి. సో పైకి వచ్చాక కిందకి వెళ్ళడానికైతే లాస్ట్ ట్రామ్ అనేది 10 PMకి. అంతవరకు కావాలి అంటే మనం ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు, లైక్ వీ కెన్ డూ ట్రైల్స్ ఆర్ లీజర్గా ఎంజాయ్ చేయాలంటే ఒక రెస్టారెంట్ ఉంది 10-3 అని. సో అది 10:30 AMకి ఓపెన్ అవుతుంది. సో మనం
లీజర్గా ఎంజాయ్ చేయాలంటే రెస్టారెంట్కి వెళ్ళొచ్చు. అదర్వైజ్ ట్రైల్స్కి వెళ్ళి మనం వ్యూ పాయింట్స్ చాలా ఉంటాయి ట్రైల్స్లో, ఆ వ్యూస్ ఎంజాయ్ చేయొచ్చు. సో గైస్ చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ చూస్తే మీకు స్కీయింగ్ ఏరియా ఉంది. సో వింటర్లో వస్తే మేబీ స్కీయింగ్కి ఎలో చేస్తారు. సో ఇదైతే స్కీయింగ్ ఏరియా. చూస్తున్నారు కదా గైస్, ఇక్కడ నుంచి వ్యూ ఆల్బకర్కి టౌన్ది మొత్తం వ్యూ కనిపిస్తుంది, సిటీ అంతా. అండ్ ఎయిర్పోర్ట్ కూడా మనకి కనిపిస్తుంది, ఇందాక ట్రామ్లో వచ్చినప్పుడు చెప్పారు. ఇక్కడ పీక్ మీద అయితే చాలా చల్లగా ఉంది. గ్రౌండ్ టెంపరేచర్తో కంపేర్ చేస్తే 10 to 20 degrees ఫారెన్హీట్ చేంజ్ ఉంటుంది. అండ్ నిన్న వర్షం పడడం వల్ల ఇంకా చల్లగా ఉంది. ఇందాక చూపించా కదా ట్రైల్స్ ఉన్నాయని, సో అందులో ఒక చిన్న ట్రైల్కి వచ్చాము. మౌంటైన్ వ్యూ పాయింట్స్ కూడా ఉంటాయి చూడ్డానికి అని. వ్యూ పాయింట్స్ చాలా బాగున్నాయి, బట్ చాలా చాలా డీప్గా ఉన్నాయి. సేఫ్టీ రైలింగ్స్ ఏమీ లేవు ఇక్కడ. సో చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలతో వస్తే. చూస్తున్నారు కదా, ట్రామ్ వస్తుంది అక్కడ పైకి. ఇలానే ఉంటుంది ట్రామ్. సో ఇదే ట్రామ్ మనం పైకి ఎక్కి వచ్చాము. సో ఇప్పుడు డిసెండ్ అవ్వడానికి కూడా వచ్చిన ట్రామే మళ్ళీ డిసెండ్ అవుతుంది అనమాట. సో మనం డిసెండ్ అవుతున్నాం ఇప్పుడు. చూసారు కదా, ఇప్పుడు మనకు ఆపోజిట్లో ఒక ట్రామ్ వచ్చింది, అది అసెండ్ అవుతుంది అనమాట. సో 2 లైన్స్ ఉన్నాయి, ఒకటి డిసెండ్ అవుతుంది, ఒకటి అసెండ్ అవుతుంది. అండ్ చూస్తున్నారు కదా, అదే ట్రామ్ డాక్ స్టేషన్ కిందన. All right, when we enter the docks, you will exit the cabin through the doors opposite me. I'd like to thank you for choosing to spend part of your day with us here in the mountains. Hope you have a good rest of your day. Thank you. Yeah, I'm gonna check. ట్రామ్ దిగి బయటకు రాగానే అక్కడ ఒక గిఫ్ట్ షాప్ ఉంది. సో అక్కడ మేము వెళ్ళి సోవనీర్ తీసుకున్నాం. తీసుకొని లంచ్ చేసి నెక్స్ట్ పాయింట్కి స్టార్ట్ అయ్యాము. ఇంకా స్టార్ట్ అయ్యాం మన నెక్స్ట్ పాయింట్కి. మన నెక్స్ట్ పాయింట్ టావోస్లో ఉంది. సో స్టార్ట్ అయిన కొంచెం సేపటికే వర్షం స్టార్ట్ అయింది. మాకు రోడ్ కూడా కనిపించలేదు, అంత వర్షం పడింది. కుండపోత వర్షం అంటారు కదా, సో అంత వర్షం పడింది. అలా సాంగ్స్ వింటూ మేము నెక్స్ట్ పాయింట్కి రీచ్ అయ్యాము. Bridge. See? You can see the mountains around the bridge. అటు ఇప్పుడు వర్షం దూరంగా చూస్తే మీకు వర్షం పడుతుంది. మరి ఇక్కడ మొబైల్లో
అంత నీట్గా కనిపిస్తుందో లేదో, బట్ ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి నల్ల మబ్బులు ఇటువైపు, యా అన్నీ ఇక్కడ దూరంగా చూడండి వర్షం చాలా అంటే లైక్ వచ్చినప్పుడు కూడా అసలు కదా కుండపోత వర్షం అంటారు కదా, అలా అసలు నాకు డ్రైవ్ Downpour. చేస్తుంటే అసలు ఏమీ డ్రైవే కనిపించట్లేదు. అందుకే సేపు కారు ఆపుకున్నాం. ఇక్కడ సమ్మర్లో కూడా మంచి వర్షం పడింది ఇక్కడ మెక్సికోలో. యా నైస్ ఎక్స్పీరియన్స్ లైక్ యా. గైస్ మనం ఇప్పుడు ఒక వెస్ట్ స్ట్రీమ్ ట్రైల్ చేయబోతున్నాం రియో గ్రాండే గాడ్స్ బ్రిడ్జ్ దగ్గర. సో అమెరికా అంటేనే ట్రైల్స్, ఏ నేషనల్ పార్క్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ట్రైల్సే. సో ఈ బ్రిడ్జ్ దగ్గర కూడా మనకు ఒక చిన్న ట్రైల్ ఉంది వ్యూ పాయింట్స్ కోసం. సో వెళ్ళి చూద్దాం ఆ వ్యూ ఎలా ఉంటుందో. ఇంతవరకు బ్రిడ్జ్ని రివర్ని సపరేట్గా చూపించాను. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి, బ్రిడ్జ్ అండ్ రివర్ రెండు కలిపి మీకు ఒకే వ్యూలో కనిపిస్తున్నాయి. చాలా బాగుంది కదా ఇక్కడ నుంచి వ్యూ. ఎస్, ఇట్ వాస్ వెరీ గుడ్, ఇట్ ఈస్ వెరీ గుడ్. ఇందాక చూపించే కదా గైస్ బ్రిడ్జ్ని వ్యూ పాయింట్. సో ఇది సిమిలర్ వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి అయితే స్ట్రైట్గా కనిపిస్తుంది మీకు బ్రిడ్జ్కి ప్యారలల్గా ఉన్నాం ఇప్పుడు మనం. గైస్ గెస్ వాట్, మేము న్యూ మెక్సికో టావోస్లో హనుమాన్ టెంపుల్లో ఉన్నాం. సో wherever we go we found some temples here. So this is the temple. So these are the surroundings అన్నమాట టెంపుల్కి. అండ్ ఇక్కడ నీమ్ కరోలి బాబా అని ఆయన చాలా ఫేమస్ అన్నమాట. సో ఆశ్రమం ఉంది ఆయనది ఇక్కడ. సో ద సిలికాన్ వ్యాలీ టెక్ జైంట్స్ అందరూ ఇక్కడ విజిట్ చేశారంట ఈయన ఆశ్రమానికి. సో యూ కెన్ సీ ద పీకాక్స్ ఆల్సో దేర్. ఆశ్రమం అంతా ఫుల్ ఆన్ గ్రీనరీతో ఉంది. సో ఇది అంతా టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంది గైస్. స్మాల్ లేక్ అండ్ ఫౌంటైన్లా పెట్టారు. అది ఊరిపోతుందా? లాస్ట్కి ఒకటి మిగిలిందా? చూసారు కదా, డే 2లో అలా శాండియా పీక్ ట్రామ్వే, టావోస్లో రియో గ్రాండే గాడ్స్ బ్రిడ్జ్ అండ్ హనుమాన్ టెంపుల్ ఇన్ నీమ్ కరోలి బాబా ఆశ్రమం చూసుకున్నాం. రిటర్న్ స్టార్ట్ అయ్యాము ఎయిర్బిఎన్బికి.
that's it for today's vlog, guys. Thanks for watching. See you in our next video with more travel updates. Please do like, share and subscribe to Satnika Vlogs.